భోజన కార్మికులు 9, 10వ తరగతికి వంట వండే మధ్యాహ్న భోజన కార్మికులకు మార్చి నెల నుంచి కూడా వేతనాలు కానీ ఆ సరుకుల డబ్బులు రావడం లేదు. మార్చి నుంచి 9, 10వ తరగతికి అన్నం పెట్టే మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు కానీ కొడుగుట్టు డబ్బులు కానీ వంట సామాన్లకు సంబంధించిన డబ్బులు మార్చి నెల నుంచి రాక ఆ మహిళా కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళంతా మహిళలే. మధ్యాహ్న భోజన కార్మికులైనా, హాస్టళ్లలో వంట వండే వాళ్ళైనా, ఆర్పీలైనా, విఓఏలైనా, ఆశాలైనా, అంగన్వాడీలైనా, ఈ చాలామంది కాంట్రాక్ట్ గెస్ట్ లెక్చరర్లైనా, ఏఎన్ఎంలకు, సెకండ్ ఏఎన్ఎంలకు కూడా జీతాలు పడుతుంది. గాంధీ, ఉస్మానియా లాంటి ఆసుపత్రుల్లో అవుట్సోర్సింగ్ సిబ్బందికి కూడా 3 నెలల నుంచి డబ్బులు రావడం లేదు. అంటే పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. పరిపాలన గాడి తప్పింది. పండగ పూట జీతాలు ఇవ్వకుండా ప్రజల ఉసురు పోసుకుంటున్నది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంకా బాధ కలిగే అంశం ఏంటంటే, పాపం ఆసరా పెన్షన్దారులకు కూడా ఈ నెల పెన్షనే రాలేదు. దసరా పండుగ ముంగట, బతుకమ్మ పండుగ ముంగట పెన్షన్ ఇయ్యరా? మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 5 నెలల కాలానికి, ఇప్పుడు అక్టోబర్లో ఉన్నాం మనం ఇప్పుడు అక్టోబర్లో ఉన్నాం. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 5 నెలల కాలంలో 3 పెన్షన్లు వచ్చినాయి. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 5 నెలల కాలంలో 3 ఆసరా పెన్షన్లు మాత్రమే వచ్చాయి. ఈ 5 నెలల కాలంలో 3 పెన్షన్లు వచ్చినాయి. అంటే దాదాపు 2 పెన్షన్లు ఇప్పటికీ బాకీ పడ్డది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు చెప్పిందేమో 4,000 పెన్షన్ ఇస్తామని, కానీ ఇచ్చే 2,000 కూడా సరిగా ఇవ్వకుండా పేదలు, అంటే ఒంటరి మహిళలు, వితంతువులు, వికలాంగులు, ఎయిడ్స్ పేషెంట్లు, డయాలసిస్ పేషెంట్లు, గీత కార్మికులు, వీళ్ళకి ఇచ్చే ఆసరా పెన్షన్ కూడా ఇవ్వదా ప్రభుత్వం? ఒకవైపు ఏమో 1,50,000 కోట్లు ఖర్చు పెడతాం హైదరాబాద్ అభివృద్ధికి, మూసీ ప్రాజెక్టు మీద, మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్లు ఖర్చు పెడతామంటున్నారు. డబ్బులు చాలా ఉన్నాయంటున్నారు. మరి 1,50,000 కోట్లు ఖర్చు పెట్టే మీరు ఇంకా 2,000 పెన్షన్ ఎందుకు ఇస్తలేరు? 4,000 ఇస్తామని చెప్తుంది, 2,000 కూడా ఇవ్వదా? 2,000 పెన్షన్ కూడా ఇవ్వక ఆ వృత్తులు పాపం పండగ ఎట్లా జరుపుకోవాలని నేను అడుగుతా ఉన్నాను. పండగ పూట ఆసరా పెన్షన్ ఇవ్వని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.